జూబ్లీస్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అయిపోయింది. వాట్ నెక్స్ట్ ఏంది? ఖైరతాబాద్ బై ఎలక్షన్స్, ఇంకోటి స్టేషన్ కనుపూర్. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అతి త్వరలో రాజీనామా చేయబోతున్నారు. ప్లస్ అక్కడ బై ఎలక్షన్స్ వస్తుంది. అది కూడా ఏది ఎక్కువ టైం కూడా కాదు, మార్చిలో. అంటే చెన్నై ఎలక్షన్స్తో పాటు ఈ మన ఖైరతాబాద్ ఒకటి, స్టేషన్ కనుపూర్ పెడతారు. జూబ్లీస్ ఏమంటారు, ఖైరతాబాద్ ఎందుకు వస్తుందంటే ఎస్పెషల్లీ దానం నాగేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి కాంగ్రెస్తో లోక్సభ సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు. ఇక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఉంది. రెండోది కడియం శ్రీహరిని కూడా ఏమంటారు అనర్హత వెయిట్ వేసి సస్పెండ్ చేసడానికి కారణం ఎందుకు ఉంటుంది ఘనంగా ఉందంటే ఏం లేదు, అతను అలా కూతురికి ప్రచారం లోక్సభ గురించి ప్రచారం చేశాడు, బీఆర్ఎస్కి అగెనిస్ట్గా మాట్లాడాడు, కాంగ్రెస్ తరఫున ఏమంటారు క్యాంపెయినింగ్ చేశాడు. ఇక్కడ కూడా అఫిడేవిట్, వీడియోస్, ఫిట్టింగ్ పేపర్స్ ఇవన్నీ క్వైట్ అపోజిట్గా ఉంది. సో వీళ్ళిద్దరూ అతి త్వరలో రాజీనామా చేస్తారు. బై ఎలక్షన్ రాబోతుంది. ఇంకొకటి ప్రజలకి ఒక మంచి న్యూస్ చెప్తున్నాను. ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా యాక్చువల్లీ నవంబర్, అంటే 2020లో నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. నేను అనుకోవడం ఎనీ టైం అది నవంబర్ ఉండొచ్చు, డిసెంబర్ ఉండొచ్చు. 150 డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎలక్షన్ త్వరలో రాబోతుంది. అది 1-2 మంత్స్లో ఎప్పుడైనా పెట్టవచ్చు. రెడీగా ఉండండి. ఎవరైతే 10-20 వేలు మీరు పెట్టుకోదలుచుకున్నారంటే కార్పొరేటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే కార్పొరేటర్కి గట్టిగా అంటే 30,000 నుంచి 50,000 ఓటర్స్ ఉంటారు. మీరు 10,000 మందిని జస్ట్ మీరు రీచ్ అయ్యారనుకో ఆటోమేటిక్గా మీరు కార్పొరేటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేసే అవసరం లేదు. మీ లోకల్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు 25 ఇయర్స్ అయి ఉండాలి, మీకు గ్రేటర్ హైదరాబాద్లో మీ ఓట్ అయి ఉండాలి. దీనికి మీ ఇది ఎలిజిబుల్. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి అంటే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నేను కూడా కార్పొరేటర్గా పోటీ చేస్తాను, అది కూడా మేయర్ పదవి కొరకు. సో నా తరఫు నుంచి ఒక 10 మంది కార్పొరేటర్ నిలబెడతా ఇండిపెండెంట్గా, వాళ్ళని నెగ్గించుకునేటట్టు ట్రై చేస్తాను. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే చెప్పండి, మీకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మీరు నచ్చినది ఇది ఏం చేయాల్సిందంటే ఈ వీడియో మ్యాక్సిమం పీపుల్కి రీచ్ చేయండి. ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మేము చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ నాది ఏంటంటే 2-3 మేయర్గా అయితే ఏమేమి చేయొచ్చు. ఫస్ట్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, అంటే రోడ్స్ డెవలప్ చేసి కొత్త రోడ్స్ వేసి షార్ట్ కట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. రెండోది జిహెచ్ఎంసీలో అండర్లో ఏదైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో వాటిని ట్రైనింగ్ సెంటర్స్, ఇప్పుడు ఎప్పుడైతే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ హాల్, లేనప్పుడు ట్రైనింగ్ సెంటర్, దీని ద్వారా యువతకు స్కిల్ సెట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. మూడోది ప్రతి మహిళ ఇంటి నుంచే 20-30 వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. అదే గర్కా ఖానా ద్వారా. ఇవన్నీ డీటెయిల్స్ అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.